హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మా ప్రహాన్స్ గారి డెలివరీ వ్లాగ్ అనమాట. చాలా చాలా స్పెషల్. నేనైతే ఎప్పుడు ఆ 2 పింక్ లైన్స్ చూశాను, వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వెంటనే మా అత్తయ్యకి, మా ఆడపడుచుకి, మా హస్బెండ్కి అందరికీ షేర్ చేసుకున్నాను. అండ్ మా నాన్నగాడైతే అసలు నమ్మలేదు చాలా వరకు. అంటే నా పొట్ట పైకి వచ్చేంత వరకు వాడైతే నమ్మలేదు నా పొట్టలో బేబీ ఉంది అంటే. అండ్ డెలివరీ వచ్చేసి జూలై 7th డ్యూ డేట్ ఇచ్చారు. కాకపోతే నాకు 3rd ట్రైమిస్టర్లో హై బీపీ వచ్చేసింది. దానివల్ల జూన్ 20th ప్రిపేర్ అయిపోమను మెంటల్గా అని అన్నారు. కానీ వాడికి ఇంకా తొందర వచ్చేసింది. జూన్ 20th వరకు కూడా వాడు పొట్టలో లేడు. జూన్ 10th బయటకు వచ్చేసాడనమాట. జూన్ 9th నైట్ 11:30 ఆ టైంకి నాకు ఇంకా విపరీతంగా బీపీ సిమ్టమ్స్ అన్నీ వచ్చేసాయి. అంటే విపరీతంగా హెడ్ఏక్ వచ్చేయడం, కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కేయడం అండ్ ఐ బ్లర్నెస్ వచ్చేయడం, ఇవన్నీ రావడంతో ఇమీడియట్గా ఎమర్జెన్సీ సిజేరియన్ అన్నట్టు చేశారనమాట జూన్ 10th. అండ్ డెలివరీ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం బేబీ క్రై విన్నాను. అంటే మా నాని పుట్టినప్పుడు ఐ వాజ్ టోటల్లీ అన్కాన్షియస్. ఈసారి ఏంటంటే నేను కాన్షియస్లోనే ఉన్నాను. అండ్ బేబీని బయటికి తీయంగానే వాడు ఫస్ట్ టైం ఏడ్చినప్పుడు నా ఫీలింగ్ అసలు చూడాలండి. ఐ వాజ్ లిటరల్లీ ఏడ్చేసాను అనమాట. ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అది ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందన్నమాట. దేవుడిచ్చిన గొప్ప వరం అది ఆడవాళ్ళకి. అండ్ బయటికి బేబీని తీయంగానే నేను, మా హస్బెండ్ యాక్చువల్గా ఈ 9 నెలలు కూడా పాపే పుడుతుంది ఖచ్చితంగా అని అనుకున్నాము. అలా అనుకోవడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ బయటికి బేబీ రాగానే నేను నా తల దగ్గర ఒక నర్స్ ఉంటే నర్స్ని అడిగాను, ఎవరమ్మ పుట్టింది అంటే, బాబు పుట్టాడక్క నీకు అని చెప్పింది. ఫస్ట్ అయితే నేను మళ్ళీ బాబేనా అని అనుకున్నాను. కానీ ఐ వాజ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా నాన్నగారికి ఎప్పుడు కూడా తమ్ముడే కావాలి అనే ఒక ఫీలింగ్లో ఉండేవాడు వాడు. అండ్ వాళ్ళ తమ్ముడిని చూసినప్పుడైతే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడో. ఎందుకంటే వాడికి ఎంత చెల్లి అని చెప్పినా కానీ వాడు అస్సలు వినేవాడు కాదు. నాకు తమ్ముడే పుడతాడు అని అనేవాడు. వాడు ఇంకా హాస్పిటల్ మొత్తం తిరిగేస్తూ అందరూ చెల్లన్నారు, నేను ఒక్కడనే తమ్ముడు అన్నాను, నేనే గెలిచాను, అందరూ ఓడిపోయారు అని. వాడి ఆనందం చూసి నాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్లీ వాడి కోసమే సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది. వాడి కోసమే దేవుడు వాడికి తమ్ముడిని ఇచ్చాడు వాడు అనుకున్నట్టే. అండ్ సిజేరియన్ అయిపోయిన 1 గంట తర్వాత నాకు స్టార్ట్ అయినాయండి పెయిన్స్. ఇంకా నార్మల్గా లేకుండే. నేనైతే చాలా ఏడ్చాను, నాకు పెయిన్ కిల్లర్స్ ఇవ్వండి, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ పెయిన్ అనేసి. కానీ డాక్టర్ సింపుల్గా నా దగ్గరికి వచ్చి, డ్యూ టు యువర్ హెల్త్ కండిషన్ నీకు కొన్ని మెడికేషన్స్ ఇవ్వలేకపోతున్నామమ్మా, ఏం కాదు తగ్గిపోతుంది, మైల్డ్ మెడికేషన్స్ అయితే నీకు ఇస్తున్నాము అని చెప్పారు. అలా ఆ పెయిన్ తోటే అలానే ఉన్నాను. నిజంగా సిజేరియన్ చేసుకున్న మదర్స్కి మాత్రమే అర్థమవుతుంది ఆ పెయిన్ అనేది. అండ్ దాని తర్వాత ఫస్ట్ 1 డే మొత్తం నాకు ఏమి ఇవ్వలేదు, ఓన్లీ వాటర్ ఒకటే తాగమని చెప్పారు. అండ్ సెకండ్ డే నాకు బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ పెట్టమన్నారు. అండ్ సెకండ్ డేనే లేపించి నడిపించారనమాట. ఇంకా చూడాలండి, చనిపోయిన తర్వాత నరకానికి స్వర్గానికి వెళ్తారు అని అంటారు, కానీ నిజంగా బతుకుండగానే నరకం ఎట్లుంటుందో నాకు అర్థమైపోయింది. ఆ లేచి నడవడం అనేది, డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ వాక్ అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే కళ్ళల్లోంచి నీళ్లు కారడం అనేది చాలా చిన్న విషయము. అండ్ 3rd డే వచ్చేసి ఇంకా సెకండ్ డే నైట్ మా అశోక్ అన్న వాళ్ళు కాల్ చేసి నాకు చెప్పిన విషయం ఏంటంటే, అరే యాక్చువల్గా 20th డెలివరీ అన్నారు కదరా, మేము సడన్గా 10th చేసేప్పటికి మేము రాలేకపోతున్నాము, ఏమనుకోవద్దు, 21st డే ఉయ్యాల ఫంక్షన్ ఉంటుంది కదా దానికి వస్తాంలే, ఏమనుకోవద్దురా అని అన్నారు. యాక్చువల్గా ఇదంతా ఎందుకు జరిగింది అంటే, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మౌనికి ఒక యూట్యూబ్ వీడియో పంపించి, మౌని నా బేబీ కూడా ఇట్లా వెల్కమ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు అంటే, ఓకే వదిన అలానే చేద్దాం దాందేముంది అని నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తను అనింది. అండ్ అది అక్కడితోనే అయిపోయింది కూడా. మేము సరదాగా అనుకున్నాము. సో వాళ్ళు కూడా వస్తామని చెప్తూ వచ్చారు, మేము కూడా వాళ్ళు వస్తారని మెంటల్గా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నామన్నమాట.
కానీ అనుకోకుండా జూన్ 10th డెలివరీ అవ్వడంతో వాళ్ళు ఫోన్ చేసి నైట్ 9 నైట్ డ్రెస్సుల్లో ఉండి ఫోన్ చేసి అరే మేము రాలేకపోతున్నాం రా అంటే మేము కూడా ఓకే రాలేకపోతున్నారు అని అనుకున్నాము. కానీ థర్డ్ డే డిశ్చార్జ్ అనమాట. థర్డ్ డే నేను కళ్ళు తెరిచి చూసినప్పటికీ నాకు ఎదురుగ్గా అశోక్ అన్న, మౌని వీళ్ళందరూ ఉన్నారు. దట్ వాస్ అ వెరీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇన్ మై హోల్ లైఫ్. యాక్చువల్గా నాకు సర్ప్రైజ్లు అంటే చాలా ఇష్టం. కానీ నేను అందరికీ సర్ప్రైజ్లు ఇవ్వడమే తప్ప నాకు సర్ప్రైజ్లు ఇచ్చేటోళ్ళు ఎవరూ లేరు. ఈవెన్ మా హస్బెండ్ నాకేమన్నా గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా నీకేం కావాలో చూసుకో నేను కొంటాను అని చెప్తారనమాట. సో అలాంటిది నా లైఫ్లో ఇంత బిగ్గెస్ట్ సర్ప్రైజ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఆ విషయం తలుచుకుంటే ఇప్పటికి కూడా నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. అంత క్లోజ్ అయిపోయారు నాకైతే వాళ్ళు. నేను అందుకే వాళ్ళని నా పుట్టింటి వాళ్ళతో పోలుస్తూ ఉంటాను. అప్పటికే అత్తయ్య వాళ్ళు వచ్చేసి ఉన్నారు. అంటే నా డెలివరీకి 10 days ముందే వచ్చేసి ఉన్నారు. అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అండ్ వీళ్ళు కూడా సడన్గా సర్ప్రైజింగ్గా వచ్చారు. నేను అసలు కళ్ళు తెరిచి చూడంగానే వాళ్ళని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక పక్క హ్యాపీనెస్, ఒక పక్క షాక్, ఇంకొక పక్క ఎమోషనల్ ఫీలింగ్ అనమాట. అన్నీ కలిసి ఒకేసారి వచ్చినాయి నాకు. ఇంకా ఆ స్టాఫ్ తోటి కొన్ని పిక్స్, డాక్టర్ తోటి కొన్ని పిక్స్ తీసుకొనేసి మేము ఇంటికి బయలుదేరి వచ్చేసాము. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే నాకేమో నా బేబీ ఇంటికి వచ్చినప్పటికీ దిష్టి తీసి వెల్కమ్ చేయాలి అని ఒక ఎక్స్పెక్టేషను. మా ఇంట్లో ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏ అకేషన్ ఉన్నా ఏమొచ్చినా కానీ మా అత్తయ్య ప్రేయర్ చేసి ప్రేయర్ ఆయిల్ రాస్తారు. అదే మాకు ఇంట్లో అలవాటు. కానీ నా ఎక్స్పెక్టేషన్ అయితే దిష్టి తీసి ఇంట్లోకి వెల్కమ్ చేయాలి అనేసి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మా ఇంట్లో ఎవరికి దిష్టి తీయడం అనేది రాదు. అప్పుడు వచ్చింది హీరోలాగా మా ఆడపడుచు. యాక్చువల్గా తనకి డెలివరీ అయ్యి బేబీని తీసుకుని వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తగారు దిష్టి తీసి ఇంట్లోకి వెల్కమ్ చేశారనమాట తనని, తన బేబీని. సో అది ఆ ఎక్స్పీరియన్స్తో మా ఆడపడుచు ముందుకొచ్చి తను దిష్టి తీసి నాకు వెల్కమ్ చెప్పింది. అదొచ్చేసి ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ అనమాట ప్రహాన్ష్ పుట్టిన తర్వాత. యాక్చువల్గా ఫస్ట్ బేబీస్ ఎప్పుడూ కూడా మదర్స్కి చాలా స్పెషల్గా ఉంటారండి. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ బేబీ అన్నీ కొత్త కొత్తగా ఉంటాయి. అండ్ సెకండ్ బేబీ ఇంకా స్పెషల్. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని విషయాల్లోని మదర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. మా ప్రహాన్ష్కి ఏం పేరు పెట్టాలి, వాడికి ఎక్కడ ఏం చేయాలి, ఇవన్నీ కూడా నా ఇన్వాల్వ్మెంట్తో జరిగినాయి అనమాట. హైదరాబాద్లో డెలివరీ చేసుకోవాలి అన్నది నా కోరిక. అండ్ వాడికి ప్రహాన్ష్ అని పేరు పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటంటే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే నా కోరిక ఏముండేదంటే ఫస్ట్ బేబీకి అయితే సింపుల్గా మా మావయ్య గారు పేరు పెట్టేశాము రామకృష్ణ అని. సెకండ్ బేబీ ఆడపిల్ల పుడుతుందేమో అనే ఎక్స్పెక్టేషన్ తోటి నా పేరు మా హస్బెండ్ పేరు కలిసేలాగా కొన్ని ఆడపిల్లల పేర్లు సెలెక్ట్ చేసుకొని పేపర్లో రాసి పెట్టుకొని ఉన్నాను. కానీ మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలిసినట్టు నాకు షాకింగ్ లాగా, సర్ప్రైజ్ లాగా బాబు పుట్టాడు. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ పని స్టార్ట్ అయిందనమాట. ఏం పేరు పెట్టాలి వాడికి అనేసి. ఒక్కటైతే మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నాను, నా పేరు మా హస్బెండ్ పేరు కలిసేలాగా పెట్టాలి అని. ఇంకా అప్పటి నుంచి వాడు పుట్టినప్పటి నుంచి నేనైతే ఆలోచిస్తూనే ఉన్నాను ఏం పేరు పెట్టాలి, ఎలా డిజైన్ చేయాలి వాడి పేరు అనేసి. సో నా పేరు హరిప్రియ, మా హస్బెండ్ పేరు ప్రేమ్. సో ఆ రెండు పేర్లు కలిసేలాగా ఆలోచించి వాడి నామకరణం ముందు రోజు వరకు కూడా ఆలోచించి ప్రహాన్ష్ అని పేరు పెట్టాము. అండ్ దానికి మీనింగ్ వచ్చేసి దేవుడికి చాలా ఇష్టమైన వ్యక్తి అని అనమాట. సో అలా వాడి పేరు ప్రహాన్ష్ అయింది. ఇంట్లో అయితే మేము సన్నీ అని పిలుస్తాము. దీనికి ఇంకొక రీజన్ ఉంది. ఏంటంటే మా నాన్నగారు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాడు నాతో అన్నాడు, చెల్లి పుడితే బన్నీ, తమ్ముడు పుడితే సన్నీ అనేసి. యాక్చువల్గా సన్నీ కంటే వేరే పేర్లు కూడా చూస్ చేసాం. కానీ మా నాన్నగాడు అయితే ఒంటి కాలు మీద నించొని ఉన్నాడు, తమ్ముడు సన్నీ అనే పిలుస్తాను, అందరూ సన్నీ అనే పిలవండి అని చెప్పేసి. ఇంకా వాడి కోరిక ఎందుకు కాదనడం అని మేము కూడా సన్నీ అని పిలుస్తాం ఇంట్లో. కానీ నేను మాత్రం ప్రహాన్ష్ అనే పిలుస్తాను. ఎందుకంటే నేను చాలా ఇష్టంగా పెట్టుకున్న పేరు కాబట్టి. ఎవరైనా వాడి పేరుని వంకరగా పిలిచినా కానీ నాకు చాలా కోపం వచ్చేస్తుంది. సో అలా వీడు అసలు ప్రహాన్ష్ పుట్టడమే నాకు చాలా చాలా స్పెషల్ అనమాట. సో చూసారు కదండి మా గ్యాంగ్ ఎంతమంది ఉన్నారో మా కోసం వెయిట్ చేస్తూ. సో వీళ్ళందరితోటి హ్యాపీగా నా బేబీని ఒక ప్రిన్స్ లాగా ఇంట్లోకి వెల్కమ్ చేశారనమాట.
బయటొచ్చేసి చెప్పాను గదండీ! మా ఆడపడుచు హీరోలాగా ముందుకొచ్చి దిష్టి తీసింది అని జెప్పేసి. యాక్చువల్‌గా దాని గురించి ఒక గంట డిస్కషన్ అంట. మేము రాకముందు ఎలా తీయాలి, ఏంటి అనేసి. వాటర్ ఎర్రనీళ్ళు కలిపేసి మా ఆడపడుచు దిష్టి తీసేసింది. ఆ తర్వాత కొబ్బరికాయతో గూడా దిష్టి తీసి అశోక్ అన్న ఒక్క దెబ్బతో పగలగొట్టేశాడు కొబ్బరికాయని. అండ్ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత యాజ్ యూజువల్‌గా మా అత్తగారు ప్రేయర్ చేసి నాకు, మా చిన్నోడికి అండ్ మా హస్బెండ్‌కి ప్రేయర్ ఆయిల్ రాశారు. సో అక్కడితో వెల్కమింగ్ అయితే అయిపోయింది. అండ్ యాక్చువల్‌గా అప్పటికే రియాకి, మ్యాక్స్‌కి అంటే మౌని వాళ్ళ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయన్నమాట. వాళ్ళు వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. కానీ డెలివరీ అయిన 5th డేకి ఇంకొక బిగ్గెస్ట్ షాకింగ్ విషయం ఏంటంటే, యాక్చువల్‌గా ఇది షాకింగ్ కాదు, ప్రతి పిల్లల్లోనూ కామన్‌గా ఉండేదే. 5th డేకి మా ప్రహాన్స్ గాడికి జాండీస్ వచ్చిందనమాట. యాక్చువల్‌గా ఎక్కువ కూడా కాదు, ఎంత 18 పాయింట్స్ ఏమో వచ్చింది అని అన్నారు. యాక్చువల్‌గా ఎండలో పెడితే సరిపోతుంది. కానీ జూన్‌లో బాగా వర్షాలు పడడం వల్ల వాడిని ఎండలో పెట్టడం అనేది కుదరలేదనమాట మాకు. సో నేను అలా ఏడుస్తూ ఉంటే నా కోసం వాళ్ళ స్కూల్ కూడా మాన్పించేసి మౌని, అశోక్ అన్న మాతోనే ఉన్నారు. వాడిని యాక్చువల్‌గా ప్రహాన్స్ గాడిని ఒక 2 నైట్స్ అండ్ 1 డే ఉంచారు. 3rd డే మార్నింగే పంపించేశారనమాట. ఆ 2 రోజులు పడ్డ నరకం ఉంది చూడండి, అసలు అది వర్ణనాతీతం. అండ్ ఎప్పుడు ఎవ్రీ 2 అవర్స్‌కి డే మార్నింగ్ టైంలో అయితే నేనెళ్ళి మిల్క్ ఇచ్చేదాన్ని. అండ్ నైట్ అయితే ఈవెన్ అర్ధరాత్రి 2కి కూడా మా హస్బెండ్ బాటిల్‌లో మిల్క్ తీసుకెళ్ళి ఇవ్వడం బాబుకి, ఇవన్నీ చేశారు. అండ్ అక్కడ ఎన్ఐసీయూలో చూసానండి, ఇంకా ఒక 4 పిల్లలు ఉన్నారనమాట అక్కడ. అది చూసినప్పుడైతే నాకు చాలా చాలా బాధగా అనిపించింది. అలా మొత్తానికి మా ప్రహాన్స్ గాడు పుట్టిన 5th డే తర్వాత కొంచెం హడావిడి చేశాడు. అంటే అది నార్మలే, కాకపోతే ఆ సిచ్యువేషన్‌లో పేరెంట్స్‌కి ఏంటంటే ఇలా అయ్యిందేంటి, ఇంట్లోనే మాతోనే ఉండాలి కదా అన్నట్టు ఉండేది. యాక్చువల్‌గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మా నాన్నగాడు పుట్టినప్పుడు జరగలేదు. ఎందుకంటే వాడిని పుట్టంగానే ఎండలో పెట్టాము. సో వాడికి జాండీస్ అని అయితే ఏం రాలేదు. సో సెకండ్ ప్రహాన్స్ గారు పుట్టినప్పుడు మాత్రం జాండీస్ రావడము, వాడిని ఎన్ఐసీయూలో పెట్టడం, ఒక 2 డేస్ వాడికి దూరంగా ఉండాల్సి రావడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అనమాట మాకు. సో ఒక 2 నైట్స్ పెట్టారు వాడిని, ఒక డే పెట్టారు. తర్వాత ఇంటికి తెచ్చేసుకున్నాము. ఇంకా అప్పటి నుంచి ఫుల్ హ్యాపీ అనమాట. ప్రహాన్స్ రాకతో మా ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయ్యింది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్లాగ్ ఇన్ ఎంటైర్ మై లైఫ్ అనమాట. సో యాక్చువల్‌గా వీడు పుట్టినప్పటి నుంచి నేను ఈ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకైతే కుదరలేదు. ఇంకా వీడి ఫస్ట్ బర్త్డే కూడా వచ్చేయబోతోంది కదా అని చెప్పేసి ఇప్పుడు నేను కంప్లీట్ చేసేసాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.